డయాబెటిస్ పేషెంట్లు ఏ పండ్లు తినాలి, వేటికి దూరంగా ఉండాలి, వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో షుగర్ లెవెల్ మెయింటైన్ కానప్పుడు డయాబెటిస్ వస్తుంది. శరీరంలో ఇన్సులిన్ సరైన మోతాదులో ఉత్పత్తి కాకపోవడం వల్ల ఇది జరుగుతుంది. కొంతమందికి పుట్టినప్పటి నుండి ఈ సమస్య ఉంటుంది. కొందరిలో చెడు ఆహారపు అలవాట్లు, చెడిపోయిన జీవన శైలి కారణంగా షుగర్ స్థాయి పెరుగుతుంది. ఖాళీ కడుపుతో షుగర్ లెవెల్ 100 mg/dl కంటే ఎక్కువగా ఉంటే అది మధుమేహానికి సంకేతం. అయితే తిన్న తర్వాత చక్కెర స్థాయి 140 mg/dl కంటే ఎక్కువగా ఉంటే మీరు మధుమేహం బారిన పడే ప్రమాదం ఉందని అర్థం. ఒక్కసారి ఈ వ్యాధి వస్తే దానిని పూర్తిగా నయం చేసుకునేందుకు చికిత్స లేదు. జీవన శైలిలో మార్పులు చేసుకుని అదుపులో ఉంచుకోవడమే. డయాబెటిక్ రోగులకు పండ్లను తినమని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సలహా ఇస్తుందని, అయితే మధుమేహం ఉన్నవారు తరచుగా తమ సొంత డైట్ ప్లాన్ చేసుకోవాలని ఢిల్లీలోని లేడీ హార్డింజ్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ గిరి చెప్పారు. వారు తమ ఆహారంలో చక్కెర పరిమాణాన్ని పర్యవేక్షించవలసి ఉంటుంది లేదా చాలా కార్బోహైడ్రేట్లను తినకుండా ఉండవలసి ఉంటుంది. పండ్లలో కార్బోహైడ్రేట్లు మరియు చక్కెర ఉంటాయి. పండ్లలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది మరియు ఫైబర్ ఉన్న ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి అవి రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచుతాయి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తినవచ్చు. అయితే దీనికోసం ఏ పండ్లను తినాలో, ఏది తినకూడదో తెలుసుకోవడం ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పండ్లు తినాలి? కివి, ఆపిల్, నారింజ పండు, స్ట్రాబెర్రీ. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పండ్లు తినకూడదు? పుచ్చకాయ, అనాస పండు, అరటి పండు, మామిడి. డయాబెటిస్ లో పండ్ల రసం తాగవచ్చా? సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ దీపక్ కుమార్ సుమన్ మాట్లాడుతూ, పండ్ల రసం తాగడం వల్ల లేదా భోజనం చేసేటప్పుడు శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చెప్పారు. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ రోగులు పండ్ల రసాలను తాగకూడదు. ముఖ్యంగా ప్యాక్డ్ జ్యూస్ ని తాగకూడదు. దీనికి బదులుగా మీరు పండ్లు తినాలి. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. కానీ ఎక్కువ పండ్లు తినకూడదు. పండ్లను ఎక్కువగా తినడం వల్ల మధుమేహం షుగర్ స్థాయిని పెంచుతుంది. డ్రై ఫ్రూట్స్ కు బదులుగా తాజా పండ్లను తినడానికి ప్రయత్నించండి. ఎన్ని పండ్లు తినాలి? డయాబెటిక్ పేషెంట్లు ప్రతిరోజు 1 నుంచి 2 పండ్లను ఆహారంలో చేర్చుకోవచ్చని డాక్టర్ దీపక్ చెప్పారు. పండ్లను ఉదయాన్నే తింటే మంచిది. ఆహారంతో పాటు పండ్లను ఎప్పుడూ తినకండి. రాత్రిపూట పండ్లను తినకుండా ఉండండి.